ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత ఇలా జరిగిందంటే నమ్మలేము. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ 269 పరుగులు చేసి డబుల్ సెంచరీని అందుకున్న వెంటనే అవుట్ అయ్యాడు. కానీ ఈ అవుట్కి కారణం ఓ బంతి కాదు, ఓ మాటే అని ఇప్పుడు చర్చ. అదే హ్యారీ బ్రూక్ చేసిన మైండ్ గేమ్. గిల్ ట్రిపుల్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో బ్రూక్ స్లీప్లోకి వచ్చి అతని దృష్టిని మరలించేందుకు చలాకీగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 290లు కష్టమంటారు అంటూ జాగ్రత్తగా మాటలు వేస్తే గిల్ కూడా ధీటుగా నీ దగ్గర ఎన్ని ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి అని కౌంటర్ ఇచ్చాడు. కానీ ఆ మాటల తర్వాత జరిగినదే కంటెంట్. తదుపరి ఓవర్లోనే గిల్ అవుట్ అవ్వడం ఇంగ్లాండ్ మైండ్ గేమ్ వర్కౌట్ అయిందా అన్న సందేహాన్ని క్రియేట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ ఆర్టర్టన్ను కూడా వీరి మధ్య సంభాషణను డీకోడ్ చేసి వ్యాఖ్యానించడంతో విషయం మరింత హాట్ అయింది. ట్రిపుల్ సెంచరీ మిస్ అయిన గిల్ చేసిన 269 పరుగులు ఇప్పటి వరకు భారత్ టెస్ట్ కెప్టెన్సీలో వచ్చిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. ఈ ఇన్నింగ్స్తో అతను నూతన రికార్డులను నమోదు చేశాడు. వెనుక తిరిగి చూసినప్పుడు క్రికెట్లో మైండ్ గేమ్స్ ఎప్పటికీ కొత్త కాదు. కానీ శుభ్మాన్ గిల్ లాంటి కూల్ కెప్టెన్కి మైండ్ గేమ్ దెబ్బతీయడం అరుదైన సంఘటన. అయినా గిల్ చూపించిన బ్యాటింగ్, లీడర్షిప్ నైపుణ్యం భారత్ క్రికెట్కు కొత్త ఆశాజ్యోతి. ఇక మిగిలింది ఒకటే ప్రశ్న, ట్రిపుల్ సెంచరీ మిస్ కావడం బ్రూక్ మైండ్ గేమ్ ఫలితమేనా?